शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ये मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ఈ పదంలో మనం షహీద్ అని చెప్పి ఒక మాటని వాడుకున్నాం. ఎవరు ఆ షహీద్? ఎందుకు షహీద్ అంటున్నాం? ఎందుకు అంటే దేశం కోసం త్యాగం చేసి, దేశం కోసం కష్టపడి, దేశం కోసం త్యాగం చేసి మన మధ్యన లేకుండా మనకి దూరమయ్యి మనకి మేలు చేసినటువంటి మహానుభావులను తలుచుకుంటున్నాం. ఇవాళ రాసినటువంటి అంశము దేశము ధర్మము. అసలు ఆజాదీ కా అమృత మహోత్సవం ఏమిటి, దేశము ధర్మము ఈ అంశం ఏమిటి? ఆజాదీ కా అమృత మహోత్సవం అని చెప్పి దేశము, భారతదేశము 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభతరుణంలో, స్వాతంత్రాన్ని సిద్ధింపచేసుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభతరుణంలో ఆజాదీ కా అమృత మహోత్సవ్ అనేటటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందరూ నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తితో మనం ఇవాళ ఈ ప్రత్యేకమైనటువంటి సెషన్ని రూపకల్పన చేసుకున్నటువంటి సెషన్లో మనం పెట్టుకున్నటువంటి అంశము దేశము ధర్మము. అవును, ప్రతి దేశానికి ఒక ధర్మము అనేది ఉంటుంది. ఏమిటా ధర్మం? ఒక మనిషి ఎలా నడుచుకోవాలి, రాజ్యాంగబద్ధంగా ఎలా నడుచుకోవాలి, ధార్మికంగా వైదికంగా ఎలా నడుచుకోవాలి, ప్రతిదాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రూపకల్పన చేయబడి ఉన్నది. ఆ చేయబడిన దాన్ని అమలు పరుచుకోవడం అనేది, అమలు జరిగేలా చూడడం అనేది ప్రభుత్వాల కర్తవ్యం. అయితే అలా రూపొందించినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానాన్ని జీవిస్తూ ముందుకు సాగడం అనేది మన యొక్క కర్తవ్యం, భారత పౌరుల యొక్క కర్తవ్యం, ప్రతి దేశ పౌరుడి కర్తవ్యము కూడా అదే. వేదంలో మనకు ఒక మాట ఉంది, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్యాగుం శూద్రోరజాయత. మనకి వేద విభాగం ప్రకారం భారతదేశంలో ప్రజలందరినీ 4 రకాలైనటువంటి వర్ణాలుగా విభజించారు. ఎందుకు? వారు చేసేటటువంటి వృత్తి ధర్మం ప్రకారము, వారి యొక్క వర్ణాశ్రమ ధర్మాల ప్రకారము భారతదేశంలో వేద విభాగము ప్రజల పట్ల అలా జరిగింది. కానీ అందరూ కూడా ఈ మహానుభావుడు ఎవరైతే నించునున్నాడో చూడండి పక్కన, బ్రాహ్మణోస్య ముఖమాసీత్, ఆయన ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృతః. బాహువులు అంటే ఈ భుజాల నుంచి క్షత్రియులు పుట్టారంటే రాజులు పుట్టారు. ఉరు తదస్య యద్వైశ్యః, ఈ ఊరువుల నుంచి వైశ్యులు అంటే వర్తకం చేసేటటువంటి వారు పుట్టారు. పద్యాగుం శూద్రోరజాయత, పాదముల నుంచి కర్షకులు పుట్టారు. కష్టించి శ్రమపడి మనకి 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి, లేదా మన యొక్క పరికరాలని పనిముట్లని తయారు చేయడానికి, లేదా ప్రతి వస్తువు చర్మకారక వృత్తి కానివ్వండి, గొల్లవారు కానివ్వండి, పాలు తీసుకొచ్చి పెట్టేటటువంటి గొల్లవారు కానివ్వండి, ఎవరైనా సరే సమాజానికి మేలు చేయడానికి వారి శ్రమని
ధారపోస్తున్నటువంటి ఎవరైనా సరే శ్రామికులే. వారందరూ కూడా భగవంతుడి యొక్క పాదాల నుంచి పుట్టారు. అటువంటి పరిస్థితుల్లో భారతదేశము వర్ణాశ్రమ ధర్మాల మీద ఆధారపడి ఉన్నది. ఈ వర్ణాశ్రమ ధర్మాల మీద ఆధారపడి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని పూర్తిగా గౌరవించి దానిని అవలంబించేటటువంటి మార్గంలో నడుచుకోవాలి. ఎందుకంటే భారతదేశానికి పట్టుకొమ్మలు ఈ వర్ణాశ్రమ విధానాలు. ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళు చెయ్యాలి. ఎవరికి ఏది నిర్దేశింపబడిందో ఆ విధంగా నడుచుకోవాలి. అలాగే భారతదేశ స్వతంత్ర సంగ్రామం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. మనకి చాలా విషయాలు తెలుసు. కానీ ఎందుకు ఈ నేలనే, ఎందుకు అంతమంది అన్ని దేశాల వారు ఈ నేలనే చూసి ఎందుకు ఆకర్షితులై ఇక్కడే వర్తకం చేసి ఇక్కడే ఈ నేలని స్వాధీనపరచుకోవాలని, ఈ భూమిని స్వాధీనపరచుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఈ భూమి యొక్క గొప్పతనం అది. ఈ భూమి యొక్క గొప్పతనం అది. ఎందుకు అంటే ఇక్కడ లేనిది లేదు. చాలామంది మనం మాట్లాడుకునేది ఏంటంటే, we speak about the technology, we speak about the very much forwardedness, and we speak a lot about everything, about other countries in the world. ఇతర దేశాల గురించి అవన్నీ ఏదో చాలా సాంకేతికంగా చాలా ముందుకు వెళ్ళిపోయాయి. మిగతా దేశాలన్నీ అదేదో అమెరికా, అదేదో ఆస్ట్రేలియా, మరేదో లండన్, ఇలా వీరందరూ కూడా చాలా సాంకేతిక పురోభివృద్ధి చెందారు అనేటటువంటి విషయంలో, అలాగే ఆర్థికంగా చాలా పురోభివృద్ధి చెందారనేటటువంటి విషయంలో వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటాం. కానీ ఒకనాడు కొన్ని వందల సంవత్సరాల నాడు తురుష్కులు కానివ్వండి, లేదంటే గ్రీకు వారు కానివ్వండి, బ్రిటిష్ వారు కానివ్వండి, ఎందుకు ఈ దేశాన్నే చూసి ఈ దేశాన్ని ఆక్రమించుకుని ఈ దేశంలోంచి వారు వర్తకం చేసుకుని ఈ దేశాన్ని ఆక్రమించుకుని పెత్తనం చేయాలనేటటువంటి ఉద్దేశానికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి వనరులు అటువంటివి, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అటువంటిది. ఇక్కడ నీకు దొరకని వజ్రం లేదు, ఇక్కడ నీకు దొరకని ఖనిజం లేదు, ఇక్కడ నీకు దొరకని లోహం లేదు, ఇక్కడ నీకు దొరకని ప్రకృతి వనరులు లేవు. ప్రతిదీ సమస్తము దొరుకుతాయి. గాలి, నీరు, వెలుతురు, బంగారము, వెండి, వజ్రము, బొగ్గు, పత్తి, పట్టు, ధాన్యపు గింజలు, ఆహార పదార్థాలు, మీకు దొరకనిదంటూ ఏమీ లేదు. ఆ దొరికిన దాంతో వర్తకం. ఒకనాడు భారతదేశము అన్ని దేశాలకి ఎగుమతి చేసేటటువంటి ఒక పెద్ద దేశంగా ఉండి కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రపంచానికి ఏకఛత్రాధిపత్యమైనటువంటి పెత్తనం చేసినటువంటి దేశంగా వెలుగొందింది. ఆ వెలుగొందినటువంటి ప్రభ చూసి ఎందరో ఆకర్షితులై కన్నుకుట్టి ఈ దేశాన్ని ఆక్రమించుకుని ఈ దేశం మీద పెత్తనం చేయాలనేటటువంటి ఉద్దేశానికి వచ్చారు. కానీ మనకంటూ పాలనా విధానాలు మనకున్నాయి, మనకంటూ పద్ధతులు మనకున్నాయి, మన ధర్మం మనకున్నది. వీరు వచ్చిన వారు ధర్మానికి, వారు వర్తకానికి వచ్చిన వారు వర్తకం చేసుకుని ఉంటే బాగుండేది. మన పెత్తనంలో వారు వర్తకం చేసుకుని ఉంటే బాగుండేది. కానీ వారు ఏం చేశారు? వర్తకానికి వచ్చిన వారు మన మీద పెత్తనం చేయడం మొదలుపెట్టారు. అక్కడ మన యొక్క అభిజాత్యము, ఆత్మగౌరవము రెండు కూడా దెబ్బతిన్నాయి. మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం జరిపినటువంటి క్షణం నుంచి 1857 మొదటి తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి మనం పరికించుకుంటే భారతదేశ స్వతంత్రోద్యమ సంగ్రామ చరిత్రలో జరిగినవన్నీ కూడా త్యాగాలే. ప్రతిదీ కూడా శాంతికాముకత్వం కోసము, మన దాస్య శృంఖలాలని విడుదల చేసుకోవడం కోసం చేసినటువంటిదే. కానీ ఎటువంటి స్వార్థము లేదు. ఎవరూ కూడా స్వార్థపరత్వంతో ప్రవర్తించలేదు, కొంతమంది తప్ప. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటగా తిరుగుబాటు చేసినటువంటి
ధీరవనిత రాణి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఆవిడ చేసినటువంటి త్యాగాన్ని మనం లెక్క పెట్టుకోవడం మొదలు పెడితే రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, ఆ తరువాత మరెందరో నేతలు, ఆ తరువాత వచ్చినటువంటి లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, ఈనాడు ప్రపంచానికే తలమానికంగా నిలిచినటువంటి విశ్వవిద్యాలయం మన భారత గడ్డ మీద ఉన్నది అని చెప్పుకోవడానికి ఎంతో గర్వించేటటువంటి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి మదన్ మోహన్ మాలవ్య, అలాగే మరెందరో జాతీయ నేతలు, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబు రాజేంద్ర ప్రసాద్, దుర్గాబాయి దేశ్ముఖ్, టిటి కృష్ణమాచారి, కామరాజ నాడర్, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, పొట్టి శ్రీరాములు గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఇత్యాదులందరూ, నిజలింగప్ప ఇత్యాదులందరూ చేసినటువంటి త్యాగము ఏదైతే ఉందో మామూలు త్యాగం కాదు. అందరినీ మించి చిన్న ప్రాయంలోనే, చిన్న వయసులోనే తమ అసువులు బాసినటువంటి, చిన్న ప్రాయంలోనే స్వతంత్రోద్యమ సంగ్రామంలో అసువులు బాసి మన కోసం త్యాగం చేసినటువంటి మహామహులు ఎవరు? భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావులని ఈనాడు తలుచుకోవడం అనేది మనందరి యొక్క కర్తవ్యం. ఎందుకు అంటే మనకి స్వతంత్రోద్యమము లేదా జాతీయోద్యమము అంటే ప్రముఖంగా ఒక 4-5 పేర్లు వినబడతాయి. కానీ వీరందరూ చేసినటువంటి త్యాగం ఎక్కడికి పోయింది? మరి వీరందరూ చేసినటువంటి త్యాగం ఎక్కడికి పోయింది? ఎవరు దేశం కోసం 25 ఏళ్ల ప్రాయం నిండకుండా ఉరికంబానికి వేలాడేటటువంటి త్యాగధనుడు ఎవరు? ఆ త్యాగధనుడే భగత్ సింగ్. మన్యం వీరుల ప్రాణరక్షణ కోసం, తనను నమ్ముకున్నటువంటి అమాయక ప్రజల యొక్క ప్రాణరక్షణ కోసం తన ప్రాణాలని పణంగా పెట్టి బ్రిటిష్ వారి చేతుల్లో అసువులు బాసినటువంటి త్యాగధనుడు మన అల్లూరి సీతారామరాజు గారు. తెలుగువాడైనందుకు మనందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఎందుకు? ఈ ఏడాది యాదృచ్ఛికంగా అదృష్టం కొద్దీ 125వ జయంతి ఉత్సవాలు జరుపుకొని భీమవరం పట్టణానికి సమీపంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ప్రధానమంత్రి గారి చేతుల ద్వారా ఆవిష్కరింపబడడం అనేది, మనం చూడడం అనేది మన యొక్క అదృష్టం. ఎందుకంటే కొన్ని చారిత్రక సంఘటనలు జరిగినప్పుడు చూసినటువంటి తరాలు అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి అహ్మదాబాద్కి దగ్గరలో అక్కడ ఆవిష్కరించారు. అలాగే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం, అలాగే మరికొన్ని చారిత్రక ఘట్టాలని, చరిత్ర కొంచెం మలుపు తిరిగినటువంటి ఘట్టాలని, అలాగే దేశం కొంచెం అవస్థపడినటువంటి ఘట్టాలని కూడా మనం చూసాం. చెప్తాను అవన్నీ కూడా. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు అంత త్యాగం, అలాగే ధైర్యం, ధీశాలిగా నిలిచినటువంటి మహానుభావులు ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఈనాటికి తెలియదు ఆయన మరణ రహస్యం ఏమిటన్నది, ఈనాటికి తెలియదు. కానీ అది అప్రస్తుతమే అయినా సరే ఆయన దేశానికి అందించినటువంటి స్ఫూర్తి, యువతకి అందించినటువంటి స్ఫూర్తి. లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశాన్ని పాలించింది కేవలం 2 సంవత్సరాలు. కానీ ఆయన వేసినటువంటి బాట, ప్రగతి బాటలు, జై జవాన్ జై కిసాన్ అంటూ ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఒక దేశాన్ని కాపాడేటటువంటి ఒక సైనికుడికి, వీర సైనికుడికి, అలాగే దేశం మొత్తానికి అన్నాన్ని పెడుతున్నటువంటి కర్షకుడికి, రైతన్నకి ఇచ్చినటువంటి గౌరవం, ఆయన ఇచ్చినటువంటి స్థానము, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, అది మరొకరు ఎవరైనా ఇవ్వగలిగారా? లేదు. అలాగే విజ్ఞానం విషయంలో
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సివి రామన్ గారు, ఈ స్థాయి మేధావులు ప్రపంచ దేశాలు ఎక్కడైనా చూశాయా? తత్వబోధ విషయంలో రవీంద్రనాథ్ ఠాకూర్ వంటి మహానుభావుణ్ణి వేరే ప్రపంచ దేశాలు ఏవైనా చూశాయా? అలాగే కళలు, ఇటువంటి విషయంలో ఎందరో కళాకారులు కన్న భూమి ఇది. ధైర్య సాహసాల విషయంలో సైమన్ కమిషన్కి ఎదురు నిలిచి రణరంగంలో ముందుకు దూకి కాల్చండిరా అని చెప్పి చొక్కా గుండీలు చింపుకుని గుండెని తుపాకీ గుండుకు ఎదురుగా నిలిపినటువంటి ధీశాలి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వంటి ధైర్యశాలిని మరొక దేశం ఏదైనా చూసిందో అటువంటి ధైర్యశాలి మరో దేశంలో ఎక్కడైనా ఉన్నాడు. ఎందుకు వీరంతా కూడా ప్రముఖులయ్యారు అంటే వారి గొప్పతనం అటువంటి. అలాగే పత్రికా రంగంలో తనదైనటువంటి కృషిని చేసి దేశానికే తలమానికంగా నిలిచి పత్రికా రంగం ద్వారా జాతీయోద్యమ స్ఫూర్తిని మరింత ప్రేరేపించినటువంటి కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు లాంటి మహానుభావుడు మనవాడని చెప్పుకోవడానికి ఎంత గర్వించవలసినటువంటి విషయం ఒక్కసారి ఆలోచించండి. అలాగే రాజకీయాల్లో ఉంటూ ఏమాత్రం స్వార్థానికి పోకుండా దేశ సేవే లక్ష్యంగా వివాహం కూడా చేసుకోకుండా ఎన్నో అభివృద్ధి పథకాలని ప్రవేశపెట్టి బడికొచ్చే పిల్లలకి మధ్యాహ్నం పూట పట్టెడన్నం పెట్టి ఆదరించాలి అనేటటువంటి తండ్రి హృదయం కలిగినటువంటి మహానుభావుడు కామరాజర్ నాడర్ గారు. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి మహానుభావుడు కామరాజర్ నాడర్ గారు. అటువంటి వారు త్యాగదలు. ప్రధానమంత్రి పదవి 2 సార్లు ఆయన కాలి దగ్గరికి వస్తే కాదు, ప్రాంతాలు కాదు ముఖ్యము, ఐక్యత ముఖ్యము, ఉద్దేశ్యాలు ముఖ్యం అని చెప్పి 2 సార్లు కూడా తృణప్రాయంగా ప్రధానమంత్రి పదవిని వదులుకొని మరొకరిని కూర్చోబెట్టినటువంటి త్యాగధనుడు ఆయన. అలాగే దేశ ఆర్థిక రంగానికి బ్యాంకుల వ్యవస్థ చాలా ముఖ్యము అనేటటువంటి విషయాన్ని గుర్తించి బ్యాంకుల వ్యవస్థీకరణలో ఎంతో కృషి చేసినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు లాంటి మహానుభావుడు ఉండడం అనేది మామూలు విషయం కాదు. చిన్ననాడు చిరుతప్రాయంలోనే నారచీర కట్టుకొని 12 ఏళ్ల వయసులో తనకొచ్చినటువంటి 4 హిందీ పదాలని చుట్టూ ఉన్నటువంటి మహిళలందరికీ నేర్పించి అదే ఒక జీవనాధారంగా చేసుకుని హిందీ ప్రచార సభే పెద్ద ఉద్దేశ్యంగా కల్పించుకుని వాడవాడలా హిందీ ప్రచారం చేసి మహిళాభ్యుదయము, మహిళా సాధికారత అనేటటువంటి విషయాలని ఒక ఎజెండాగా చేసుకుని, ఒక ముఖ్యోద్దేశ్యంగా చేసుకుని ముందుకు సాగి ఆంధ్ర మహిళా సభ వంటి మహాసభలని నెలకొల్పి స్త్రీ సాధికారికత అనేటటువంటి విషయానికి బీజాలు వేసి ఒక స్థానాన్ని కల్పించి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరిచి దాని ద్వారా ఎందరికో ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలను కట్టబెట్టినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఈవిడ యొక్క గొప్పతనం ఏమిటంటే చాలామంది ఏంటంటే మనం రాజ్యాంగ రచన అంటే ఒకరి పేరే గుర్తొస్తుంది, కానీ రాజ్యాంగ రచనలో సహాయం చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. రాజ్యాంగ రచనలో వారి యొక్క ఉద్దేశ్యాలని, వారి యొక్క ఆలోచనలని వారు వ్యక్తపరిచి రాజ్యాంగ రచనలో అందరూ కూడా పాల్పంచుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ రాజ్యాంగ రచన కమిటీలో ఉన్నటువంటి వారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, అలాగే నిజలింగప్ప గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కొన్ని రోజులు ఉన్నారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఇట్లా టీకే కృష్ణమాచారి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజ్యాంగ రచనా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు.
రాజ్యాంగ రచనా కమిటీకి ఒకరు చైర్మన్గా ఉన్నారు, వారి పేరు బయటకు వస్తుంది. కానీ ఈ సభ్యులందరి సహకారంతోనే రాజ్యాంగం అనేది రచింపబడింది. అలా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు. అంతేకాకుండా దేశానికి ఏదో స్వాతంత్రోద్యమంలో త్యాగం చేస్తేనే త్యాగం చేసినట్ట, అదొకటేనా? కాదు. పట్టెడన్నం పెడితే ఓపిక తెచ్చుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, మనకున్న దాంట్లో నలుగురికి అన్నం పెడదాము అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆవిడ ఏం కష్టపడిందో, సొంత పిల్లలు లేకపోయినా సరే ఆ భర్తతో కష్టపడి ఆఖరికి పొలం దున్నుతుంటే దొరికినటువంటి పాతుతో సహా అది కూడా జనాల కోసమే వెచ్చించి తలుపు తట్టి ఆకలన్న వాళ్ళకి అన్నం పెట్టింది అన్నపూర్ణమ్మ తల్లి. ఎవరు? ఈ ఆంధ్రదేశం పుణ్యం చేసుకుంది అటువంటి మహాతల్లిని కన్నందుకు, డొక్కా సీతమ్మ తల్లి. అటువంటి తల్లి అంత అన్నం పెడితే చాలు, అన్నమే కదా ఆధారము అని చెప్పేటటువంటి ఉద్దేశ్యంతో అన్నం పెడితే చాలనేటటువంటి చిన్న పని చేశాను నేనని చెప్పి అనుకుంది ఆవిడ. కానీ ఆవిడ చేసింది చిన్న పనే. ఆ పట్టెడన్నము లేక ఎంతమంది అవస్థలు పడుతున్నారు, అవునా కాదా? ఇటువంటి త్యాగదనులు ఉన్నారు. అంతేకాదు, ఏముంది సినిమా వాళ్లే కదా అని చెప్పి మనం చాలా తృణప్రాయంగా మాట్లాడతాం. మొహానికి రంగేసుకునే వాళ్లే కదా, సినిమా వాళ్లే కదా అని చెప్పి. ఆ సినిమా వాళ్లే దేశానికి ఏదన్నా విపత్తు వస్తే ముందుకొచ్చి నించుని మేమున్నాము, మేము మొహానికి రంగేసుకుని ఒక మాట చెప్పినా ఒక పాట పాడినా అది ఆనందించి చప్పట్లు కొట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఆ ప్రజలున్నారే, మా తెర ఎదురుగుండా కూర్చున్నటువంటి ప్రజలు, వారి కోసం మేము ఉన్నామని చెప్పి త్యాగాలు చేసినటువంటి సినిమా యాక్టర్లు కానివ్వండి, నటీనటులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి చాలామంది ఉన్నారు. ఉదాహరణకి యుద్ధ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉండగా యుద్ధ సమయంలో ఒంటి మీద ఉన్నటువంటి ఇంచుమించు 1 కిలో బంగారం, ఇంచుమించు 1 కిలో బంగారం, ఒంటి మీద ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని కూడా నిలువు దోపిడీ ఇచ్చినటువంటి సావిత్రమ్మ, మన తెలుగు నటి, ఆమెకి దక్కాల్సినటువంటి గుర్తింపు దక్కిందా? ఆవిడ వ్యక్తిగత జీవితం ఏమిటి అనేది పక్కన పెట్టేయండి, మనకు అనవసరం. కానీ దేశం కోసం ఆవిడ చేసినటువంటి త్యాగం, ఆ స్ఫూర్తి. అలాగే ఇటీవలి కాలంలో విపత్తుని చూసింది ప్రపంచం మొత్తం కూడా గడగడలాడిపోయింది, విలవిల ఒక ఎండుటాకులాగా వణికిపోయింది కరోనా అనేటటువంటి మహమ్మారిని చూసి. అటువంటి సమయంలో నేనున్నానని ముందుకొచ్చాడు చూడండి సోనూ సూద్. అతని ఉద్దేశ్యం ఏమిటన్నది మనకు అనవసరం. కానీ విపత్తు ఉంది, సహాయం కావాలి అని అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్నాడు. సాధ్యమైనంత వరకు అందరికీ మేలే చేశాడు. అలాగే అవసరము అని చెప్పి జాతీయ విపత్తు అని చెప్పి తెలుసుకున్నటువంటి తరుణంలో అక్షయ్ కుమార్, రియల్లీ దట్ గై హ్యాస్ డన్ సంథింగ్ గుడ్ ఫర్ ద నేషన్. అటువంటి వాళ్ళు మనం ప్రతి ఒక్కళ్ళని ఏంటంటే వీ స్టార్ట్ జడ్జింగ్ ఎవ్రీ వన్. సినిమా వాళ్లే కదండి, అవును సినిమా వాళ్లే ఖచ్చితంగా. అక్కడ విషపురుగులు ఉన్నాయి, మహాత్యాగధనులు ఉన్నారు. వారి గురించే మాట్లాడుకుందాం, అందరి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? వారి గురించే మాట్లాడుకుందాం. అలాగే మైత్రీం భజతాం అఖిల హృజ్జైత్రీం అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో భారతదేశం యొక్క గళాన్ని విప్పి ఆ కీర్తి శిఖరానికి ఎత్తినటువంటి మహాతల్లి, ప్రాతస్మరణీయురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏ మేరే వతన్ కే లోగో అని చెప్పి
తన గళాన్ని విప్పి అందరిలోనూ జాతీయతా స్ఫూర్తిని రగల్చినటువంటి లతా మంగేష్కర్ గారు, అలాగే ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి పెట్టినటువంటి తెలుగు పాటకి భారతీయ సంగీతానికి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి పెట్టినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు, వీరందరూ కూడా దేశం కోసం దేశ సంగ్రామోద్యమంలో పాల్గొంటేనే వారందరూ కూడా త్యాగధనులు కాదు, వారందరూ మహానుభావులు కాదు. దేశ కీర్తి ప్రతిష్టలని ఖండాంతరాలలో ఏ రకంగా ఇనువడింపచేశారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఇది తరుణం గుర్తించుకోవాల్సినటువంటి తరుణం. ఎందుకు అంటే, ఎందుకు ప్రతిదీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అంటే, మంచో చెడు 75 సంవత్సరాల భారత స్వాతంత్ర ఈ సంరంభం జరుగుతున్నటువంటి తరుణంలో మీకు ఒక్క విషయం గుర్తు చేస్తాను. 1997 సంవత్సరంలో భారత స్వర్ణోత్సవాలు జరిగాయి, భారత స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరిగాయి. కానీ అప్పటికి మేము ఒక 15-16 ఏళ్ల పిల్లలం నేను. కానీ ఇంత కోలాహలం ఆనాడు లేదు. జెండాలు కట్టుకోవడం, ఇంటింటి మీద శుభాకాంక్షలు చెప్పుకోవడం, జాతీయతా స్ఫూర్తిలో ర్యాలీలు, రోడ్ షోలు, ఇటువంటివి ఏవీ లేవు. ఆనాడు మరి సాంకేతికత లేదా? ఉంది, లేకే ఉంది. ఆనాటి పద్ధతుల ప్రకారం ఆనాడు ఉంది. కానీ ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది ఆనాడు లేదు, ఈనాడు ఉంది. ప్రొజెక్ట్ చేసుకుని తీరాలి. మనం మన దేశం గురించి మనమే నలుగురికి తెలిసేలా ఎలుగెత్తి చాటుకోవాలి. అది నిజంగా చేస్తున్నందుకు ప్రభుత్వాన్ని నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. మనం కృతజ్ఞతాపూర్వకంగా మెలగాల్సినటువంటి తరుణం ప్రభుత్వం పట్ల. ఎందుకు అంటే, మన దేశం గురించి నలుగురికి తెలిసేలాగా ఇటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేసి అందరినీ కూడా అందులో భాగం చేసి, ఇంతకుముందు ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ప్రజలని అందులో భాగంగా ఏ ప్రభుత్వము కూడా చెయ్యలేదు. మీరందరూ అనుకోవచ్చు, మీరేమిటి ప్రధానమంత్రి గారికి కానీ మోడీ గారికి వత్తాసు పలికేలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోవచ్చు కాక నేనేమీ అనుకోను. ఎందుకంటే చేస్తున్నది మంచి పనండి. ఒక ప్రదర్శనాపూర్వకమైనటువంటి కార్యక్రమం చేసి తీరాలి. ఎందుకంటే ఇతర ప్రపంచ దేశాలను మనం చూస్తున్నాం, ఇంత జరిగితే అంత చెప్పుకుంటున్నారు. మన దగ్గర ఎంత ఉంది, భారతదేశంలో ఎంత ఉంది, ఎటువంటి భూమి ఇది, ఎటువంటి దేశం ఇది. మనందరము కూడా చాలా అభివృద్ధి చేసినటువంటి దేశాలు అని చెప్పి ఎన్నో దేశాల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ అభివృద్ధి అనేది ఎటువంటి రకంగా ఉంటుంది అనేది మొట్టమొదట నిరూపించినటువంటి దేశం ఈ భారతదేశం. దేని గురించి మాట్లాడుకున్నాం మనం? విద్య గురించి మాట్లాడుకున్నామా? ప్రపంచ దేశానికి విద్య అంటే ఏంటో తెలియని నాడే నలంద విశ్వవిద్యాలయము, తక్షశిల విశ్వవిద్యాలయాలతో దేశ విదేశాల విద్యార్థులని ఈ దేశంలో ఆశ్రయమిచ్చి వారికి విద్యాదానం చేసినటువంటి భూమి ఈ భారతదేశం. అలాగే సాంకేతికత గురించి మాట్లాడుకున్నామా? గ్రహణ సమయాల్లో కానివ్వండి, ఇతర జ్యోతిష్యాలలో కానివ్వండి, ఎవరో ఏదో టెక్నాలజీతో లెక్క కట్టేటటువంటి విషయాన్ని ఒక మారుమూల రేలంగి లాంటి మారుమూల గ్రామంలో కూర్చుని కేవలము తను నేర్చుకున్నటువంటి వైదిక ప్రామాణికత కలిగినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి ఒక సిద్ధాంతి గారు వేళ్ళు లెక్క పెట్టి చెప్తాడు, ఫలానా సమయానికి గ్రహణం పడుతుంది, ఫలానా సమయానికి ఈ తిథి వెళ్ళి ఆ తిథి వస్తుంది, ఫలానా రోజున ఈ పండగ పర్వదినాన్ని జరుపుకోవాలి, ఫలానా సమయానికి ఇటువంటి విపత్తు వస్తుంది అని చెప్పి తన యొక్క వైదికమైనటువంటి శక్తి ద్వారా, వైదికమైనటువంటి విద్య ద్వారా చెప్తాడు. కానీ ఇతర ప్రపంచ దేశాలు వాటికి ఏవేవో పరికరాలు ఉపయోగిస్తాయి, చాలా టెక్నాలజీ అంటాయి. కానీ మన దేశంలో మన సిద్ధాంతి గారు చెప్పినటువంటి మాట నిజం అవుతోందా లేదా? వైద్యం గురించి మాట్లాడుకుందామా?
త్రేతాయుగంలో రామచంద్రమూర్తి రావణ యుద్ధం చేస్తుండగా లక్ష్మణస్వామి మూర్ఛిల్లి పడిపోయినప్పుడు సుషేణుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణమూర్తి యొక్క మూర్ఛని పోగొట్టమని చెప్పి హనుమకి ఆదేశిస్తారు. హనుమ హిమాలయ పర్వతాలకు వెళ్ళి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణస్వామి యొక్క ఆ మూర్ఛని పోగొట్టడానికి అక్కడ ఉన్నటువంటి మూలికలన్నిటినీ కూడా సంగ్రహించుకుని వచ్చి స్వామికి వైద్యం చేయించి సుషేణుడి ద్వారా ఆయనకి మళ్ళీ పునరుత్తేజుణ్ణి చేస్తారు. మనం వైద్యపరంగా ప్రపంచం కన్ను తెరవని రోజే ఒక మనిషికి కొడగొడుతున్నటువంటి ప్రాణాలు, మిణుకుమంటున్నటువంటి ప్రాణాలని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినటువంటి ఘనత మన భారతదేశానికి, మన ధర్మానికి. అందుకనే ఆ తత్వమే మన ప్రస్తుత ప్రభుత్వంలో జీర్ణమైపోయింది. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం ప్రపంచమంతా కరోనా మహమ్మారి కోరల్లో విలవిలలాడిపోతున్నటువంటి తరుణంలో మొట్టమొదట రూపొందించినటువంటి ఔషధం, ఆ ఔషధాన్ని ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా ఎగుమతి చేయడానికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా సవరించి ప్రణాళికాబద్ధంగా అందరికీ కూడా అందించారు. అందుకనే 4 మాటలు రాశాను. రోదనల్ మిన్నంటుచు వేసారిన యుర్విజనుల మేల్తలపంగన్ సంజీవిని నిచ్చి కాచే సోలిన సౌమిత్రికిచ్చు కపివరు భంగిన్. లక్ష్మణస్వామి మూర్ఛిల్లి పడిపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ఎలా కాపాడాడో స్వామి హనుమ, అలాగే ప్రపంచమంతా విలవిలలాడిపోతున్నటువంటి ఈ తరుణంలో నా భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఔషధాన్ని పంపిణీ చేయడంలో ముందడుగు వేసి సఫలీకృతమైంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆధిపత్యంలో ఉన్నారు? ఎవరినో చూసి మనం ఆకర్షింపబడుతున్నాము అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. ఆ రోజులు పోయాయి. మనల్ని చూసి ఆకర్షింపబడుతున్నారు అవతలి వారు. దాన్ని గ్రహించండి. ఎందుకు అంటే ఈ దేశము కర్మభూమి. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇది ద ల్యాండ్ ఆఫ్ హార్డ్ వర్క్. అదర్ నేషన్స్ ఆర్ ద ల్యాండ్స్ ఆఫ్ స్మార్ట్ వర్క్. శ్రమ పడుతున్నారు అక్కడ లౌకికంగా పనిచేస్తున్నారు, లౌక్యంగా పనిచేస్తున్నారు, చెయ్యాల్సినంతే చేస్తున్నారు. మనం అలాగా మధ్యలో వదిలేసుకునేటటువంటి రక్తం కాదు. భారతదేశ రక్తానికి మధ్యలో దులుపుకుని వెళ్ళిపోయే రక్తం కాదు. మొదలు పెడితే శాంతము చేయాల్సిందే. అలాగే వైద్యపు సాంకేతికత గురించి మాట్లాడుకుంటున్నారా? ఇవాళ రేపు సెరోగెసీ అని చెప్పి అంటారు, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. మొట్టమొదటిసారి సెరోగెసీలో జన్మించిందమ్మా ఈవిడ. పక్కన కూర్చుని చూడండి. మొట్టమొదటిసారి సెరోగేటెడ్ బేబీ ఎవరో తెలుసా? ఈవిడను ఈయన అన్నగారు. ఈవిడ అన్నగారు పక్కన ఉన్నాడు చూడండి, కృష్ణ పరమాత్మ. ఈయన ఇంకో అవతారంలో వచ్చాడు కదా, బలరాముడిగా, సంకర్షణుడిగా. ద్వాపర యుగంలో దేవకీదేవి గర్భంలో ప్రవేశించినటువంటి విష్ణుమూర్తి అంశని యోగమాయ ద్వారా రోహిణీదేవి గర్భంలోకి మార్పిడి చేయించి అక్కడ పుట్టేలా చేసినటువంటి సాంకేతికత ఆ యుగంలో ఉంది మన ధర్మంలో, మన దేశంలో. ఇప్పుడు సెరోగేటెడ్ బేబీ అని చెప్పి గర్భధారణే చాలా
నిజంగా అవసరమైతే అలా కనచ్చమ్మ, తప్పులేదు. ఏదన్నా ఆరోగ్యపరమైనటువంటి అడ్డంకులు వస్తే మహిళామూర్తులకి కనడం తప్పు లేదు. కానీ నీ అందం చెడిపోతుందని చెప్పి నీ గర్భాన్ని ఎవరికో అద్దెకిచ్చి నీ పిండాన్ని ఎక్కడో భద్రపరిచి అక్కడ కనిపిస్తే అమ్మతత్వం నీలో ఏమవుతుంది? ఈవిడుంది అందరికీ అమ్మ పక్కన. ఏమవుతోంది? ఏమైపోతున్నాం? అలాగే అదే యుగంలో టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పి మనం చాలా ఫర్టిలిటీ సెంటర్స్ అని చెప్పి చాలా వెలసాయి ఇవాళ రోజున. కానీ గాంధారీదేవి ఆక్రోశంతో తన గర్భం మీద కొట్టుకుంటే బహిర్గతమైనటువంటి గర్భస్థ పిండాన్ని రక్షించి 101 భాగాలుగా చేసి నేతి కుండల్లో పెట్టి సంరక్షించి ప్రాణం పోసి వాటికి జీవం కల్పించినటువంటి వ్యాస భగవానుడు ఉన్నాడే, మొట్టమొదటి ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇప్పుడు చెప్పండి, ఎవరు సాంకేతికంగా ఎదిగింది? అలాగే రైట్ బ్రదర్స్ విమానాలను కనుక్కున్నారు అని చెప్పి మనం ఏదో చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ భారద్వాజుడు రాసినటువంటి వైమానిక శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఈనాటి రోజున వైమానిక రంగం అంతా కూడా ముందుకు సాగుతోంది అని ముందుకు సాగుతోంది అని చెప్తే ఎంతమంది ఆశ్చర్యపోతారు? వైమానిక శాస్త్రాన్ని రచించినటువంటి వాడు, వైమానిక వేదాన్ని రచించినటువంటి వాడు భారద్వాజుడు. ఎక్కడ ఉంది భారతదేశం? ఏనాడు ఎక్కడ ఉంది? వీటన్నిటి వల్లే ఆకర్షింపబడి అందరూ కూడా ఈ భారతదేశాన్నే ఆక్రమించుకోవాలి, ఇక్కడే వారి పెత్తనం చేయాలనేటటువంటి ఉద్దేశానికి వచ్చి ఇక్కడ మన మీద పెత్తనం చేయడం మొదలుపెట్టారు. ఇంకొక 2 నిమిషాలు కాస్త ఆగండి, చిన్న బ్రేక్. ఎవరు కూడా లీవ్ అవ్వకండి. స్టాప్ ద వీడియో, ఐ విల్ ట్రాన్స్ఫర్ ఇట్. 42 minutes కదా? 42 minutes 24 seconds. మళ్ళీ కార్యక్రమానికి మనం పునఃస్వాగతం. ఇందాక సాంకేతిక, వైద్య, విద్య, కళారంగాలలో భారతదేశం ఎంత పురోభివృద్ధి సాధించింది అనేది యుగాల బట్టి వైదికంగా కూడా ఎంత అభివృద్ధి కలిగి ఉన్నది అనేది మనం వివరించుకున్నాం. వాటిని ఆధారం చేసుకునే దేశాలు కూడా ఈ దేశం పట్ల ఆకర్షితులయ్యారు. అలెగ్జాండర్ దాడు చేసినా కూడా ఆ కారణం వల్లే, టర్కీ దేశం వారు, తురుష్కులు, వీరందరూ కూడా ఎవరు దాడి చేసినా ఆ కారణాల వల్లే ఈనాడు చాలా గొప్పగా కవులు, కళాకారులు ఎందుకు ఆ మాట అన్నారో కానీ ఒక బాధాకరమైనటువంటి మాట, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము అన్నారు. ఎక్కడండి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము? లేదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము అనేది ఏనాడు లేదు. ఎందుకంటే ఏ దేశాలని ఆక్రమించుకున్నారో ఆ దేశాల నుంచి తరమి కొట్టబడ్డారు వాళ్ళంతా. ఇంకెక్కడి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము? ఎందుకన్నారో తెలియదు, ఒక మాట అనేసారు. రవి అస్తమించకుండా ఏ దేశానికి ఉండదు. రవి అస్తమిస్తేనే ప్రకృతి అనేది సజావుగా జరుగుతున్నట్టు లెక్క. ఏ దేశానికి కూడా రవి అస్తమించకుండా ఉండదు. ఆ మాట భారతదేశం పట్ల వాడకపోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశంలో ప్రకృతి ధర్మం ప్రకారం రవి అస్తమించాలి, చంద్రోదయం అవ్వాలి, మళ్ళీ చంద్రాస్తమయం అవ్వాలి, మళ్ళా సూర్యోదయం జరగాలి. మనకి అది సజావుగా జరుగుతోంది కాబట్టే మనందరము కూడా సుభిక్షంగా ఉంటున్నాము. రోజు 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే,
జాతీయత, దేశభక్తి, ఇది ప్రతి పౌరుడికి ఉండి తీరాల్సినటువంటి అంశము. ఎందుకు? నీ దేశం గురించి నీకే తెలియని నాడు పరదేశాల పట్ల వ్యామోహితుడవైనా కూడా అక్కడ నీవు ఇమడలేవు. ఎందుకంటే నీ దేశం గురించి నీకు తెలియదు. ముందు నీ దేశం గురించి నీకు తెలియదు, పరదేశాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసినా కూడా. ఒక్క నిమిషం. అటువంటి ప్రయత్నం చేసినా కూడా నీకు అవగాహనలోకి రావవేవి. అదీ కాకుండా ఎప్పటికీ కూడా కృతజ్ఞతాబద్ధుడివై ఉండాలి. ఈ దేశ పౌరుడివి అనేటటువంటి స్పృహ ఎప్పటికీ కూడా ఉండాలి. నేను ఈ మాట అనడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. గత 15 రోజులుగా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం గత 3-4 రోజులుగా కానివ్వండి, మనం ఈ జాతీయ జెండాలని ఇంటి మీద ఎగరవేసుకుంటున్నాము, ప్రొఫైల్ పిక్చర్స్గా పెట్టుకుంటున్నాము, లేదా వేరే వేరే రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలోనూ పెట్టుకుంటున్నాము. కానీ ఈ జాతీయత అనేది మన జీవిత పర్యంతము మన ఒంట్లో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. ఎప్పటికీ కూడా భారతీయులము అనేటటువంటి ఉలికిపాటు, ఆ స్పృహ, ఆ ఉత్సాహము ఎప్పుడూ ఉండాలి. నేను అన్నానని కాదు, మీ ఇంట్లో శంకరాచార్యుల వారి పటము, ఒక గణపతి పటము, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి పటము, ఇవన్నీ ఎలా పెట్టుకుని ఉంటున్నారో ఒక జాతీయ జెండాని కూడా గోడకి అలా పెట్టి ఉంచండి. ఆ స్పృహ అనేది ఎప్పుడూ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఓహో, ఈ దేశ పౌరులం, ఈ దేశ ఔన్నత్యం కోసం గడప దాటి బయటికి వెళ్తుంటే దేశమాతకి ఏమాత్రము అవమానకరంగా ప్రవర్తించేటటువంటి చర్య ఏది కూడా చేయకూడదు. అంటే చూసిన ఆడదాన్ని యాసిడ్ పోసేస్తాను నన్ను ప్రేమించకపోతే అని చెప్పి బెదిరించకూడదు. నీ స్వార్థాల కోసం తప్పటడుగులు వేయకూడదు. అలాగే కేవలం నువ్వొక్కడివే బాగుపడాలని చెప్పి లంచాలిచ్చి పని జరిపించుకునేటటువంటి పనులు చెయ్యకూడదు. అందరూ బాగుండాలనేటటువంటి స్పృహ ఉండాలి. ఏమక్కర్లేదండి, చెత్తబుట్టలో చెత్త సరిగ్గా వేస్తే చాలు, దేశానికి అంతో ఇంతో మంచి చేసినట్టే. నిజం చెప్తాను, మున్సిపాలిటీ చెత్తబుట్టలో సరిగ్గా కరెక్ట్గా తీసుకెళ్ళి చెత్త వేస్తే చాలు, దేశం బాగుండాలనేటటువంటి స్పృహతో తీసుకెళ్ళి వేస్తే చాలు. ఎందుకు? శుభ్రత ముందు, దేశము రోడ్డు ముందు శుభ్రంగా ఉందా లేదా. అలాగే న్యూస్ పేపర్ రాగానే న్యూస్ పేపర్లో ఏవేవో అవుతూ ఉంటాయి. ప్రతిదాన్ని మనం అన్నీ మనకి తెలియాల్సిన అవసరం లేదు, అన్నీ మనకి అవగాహన అయ్యి తీరాల్సినటువంటి అవసరం లేదు. కానీ నీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నీ వరకు ఉంచుకోవాలి. ఏదన్నా జరగగానే, ప్రభుత్వం ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోగానే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం, బహిరంగంగా విమర్శించడం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు. ఎందుకు అంటే ఈనాడు నేను హిందువుని అని చెప్పుకోవడానికి, నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి కొన్ని వర్గాల వారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ఒకసారి చెప్పుకుంటే వారి యొక్క అదృష్టము, వారి యొక్క వెసులుబాటు అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి వారి అవగాహన స్థాయికి వదిలేస్తే సరిపోతుంది. అలాగే ప్రతిదాన్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు, ప్రతిదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన స్థాయికి మనం అంతే. అలాగే వర్ణాశ్రమ ధర్మాల విషయంలో మనం నిర్వహించాల్సినటువంటి ధర్మాన్ని మనం నిర్వహించాలి. బ్రాహ్మడిగా జీవించాలి, వైశ్యుడిగా జీవించాలి, క్షత్రియుడిగా జీవించాలి.
కర్షకుడుగా జీవించాలి. లేదు, వారికి లౌకికమైనటువంటి ఉద్యోగాలు వేరే ఉంటే ఎటువంటి అభ్యంతరం లేదు, శుభ్రంగా చేసుకోవచ్చు. కానీ వర్ణాశ్రమ ధర్మంలో చేయాల్సినటువంటి ధార్మిక కార్యక్రమాలు, వైదిక క్రతువులు చేసుకుని తీరాలి. అప్పుడే దేశానికి కూడా సుభిక్షంగా ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం ఏదైతే నిర్ణయింపబడి ఉందో ఆ నిర్ణయాన్ని శిరస వహించి తీరాలి. మీ నాన్నగారు చెప్తున్నట్టు మీరు వింటున్నారు, మీ అమ్మగారు చెప్పినట్టు మీరు వింటున్నారు. రాజ్యాంగం చెప్పినట్టు ఎందుకు వినట్లేదు? ప్రతిదాన్ని ఎందుకు ఉల్లంఘించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం? చెయ్యకూడదు. అలాగే కొన్ని రహస్యంగా ఉంచవలసినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. రాజకీయ పరంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, దాని మీద అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు. ఏమాత్రము కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు. ఎందుకంటే దేశ క్షేమం కోసం ప్రభుత్వం కానీ, రాజకీయ వర్గాలు కానీ కొన్ని అంశాలని బహిర్గతం చేయకుండా రహస్యంగా ఉంచుతాయి. దాన్ని అలా ఉంచనీయడమే మంచిది. ఏమాత్రం అత్యుత్సాహం మనం కనబరిచినా పూర్తిగా దేశానికి ద్రోహం చేసిన వారం. ఎందుకు? అది రహస్యంగానే కొన్ని పనులు జరగాలి. మీకు పుల్వామా ఘటన జరిగినప్పుడు 2019వ సంవత్సరం ఫిబ్రవరిలో పుల్వామా ఘటనలో మన దేశ వీర జవాన్లు అక్కడ అసూలు బాశారు అవతల దేశం చేసినటువంటి దాడుల వల్ల. కానీ దానికి ప్రతిదాడి జరగడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి ప్రతిదాడి జరగడం జరిగింది. ఈ సర్జికల్ స్ట్రైక్ కూడా మొట్టమొదట చేసింది మనమే, మన భారతదేశమే చేసింది. ఎవరు చేశారు? స్వామి హనుమ చేశాడు సర్జికల్ స్ట్రైక్. నోటీస్ ఇవ్వకుండా పడిపోయాడు లంక మీద, నిప్పంటించేశాడు. చెప్పండి, ఎవరండి ముందు అభివృద్ధి చెందింది? ముందు ప్రగతి పదంలో నడిచింది ఏ దేశం? ఎక్కడో ఏదో 4 బట్టర్ ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని ఆ 4 ముక్కల్ని తిరగేసి, మరగేసి, ముందేసి, వెనకేసి అదే పెద్ద సాంకేతికత, అదే పెద్ద నాగరికత అనుకుని వాళ్ళు మనకి నేర్పించాలనేటటువంటి కిరీటాన్ని వాళ్ళ నెత్తిన పెట్టాం. కానీ మన దగ్గర నుంచి ఏం నేర్చుకుని వెళ్ళారు వాళ్ళంతా? ఈనాడు వాళ్ళంతా తలుచుకుని రమించిపోతున్నారు మన దగ్గర నేర్చుకుని వెళ్ళిన దాంతో. ఆస్ట్రేలియన్స్ అందరూ వేదాన్ని చదువుతున్నారు, రష్యాలో వేదాన్ని చదువుతున్నారు, ఫ్రాన్స్లో వేదాన్ని చదువుతున్నారు, అమెరికాలో భగవంతుడి దేవాలయాన్ని నిర్మించారు. నీ దేశంలో నీవు ఎంత గౌరవిస్తున్నావు? నీ దేశంలో నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని నువ్వెంత నిర్వర్తిస్తున్నావు? ముందర చెప్పు. వాళ్ళంతా మనల్ని చూసి నేర్చుకున్నారు. మనం నేర్పించిన వాళ్ళమే కానీ నేర్చుకునే కర్మ ఏనాడు పట్టలేదు. ఈ దేశానికి, ఈ నేలకి పట్టలేదు ఏనాడు. అలాగే రాజకీయ పరంగా కూడా చూడండి, మనం ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి నేతలని చూసాం. ఒక భోగి ప్రధానమంత్రిగా ఉండడం చూసాం. ఒక మహానుభావుడు, దార్శనికుడు కేవలం 2 సంవత్సరాల కాలం పాటు ప్రధానమంత్రిగా ఉండి ఎలా మరణించాడు అనేది కూడా ప్రశ్నార్థకమైనటువంటి, దేశ సంరక్షణ కోసం ఒక సంతకం పెట్టి ఎలా మరణించాడు అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితిని కూడా చూసాం లాల్ బహదూర్ శాస్త్రి గారి సమయంలో. అలాగే కొన్ని నియంతృత్వపు పోకడలు పోయినా సరే బ్యాంకుల జాతీయీకరణ అనేటటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళని కూడా చూసాం. ఒక రైతు ప్రధానమంత్రిగా కాగలడు అని చెప్పి నిరూపించినటువంటి దేశం మన దేశం. చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా చేశారు.
ఒక రాచ కుటుంబీకుడు ప్రధానమంత్రి కాగలడు అనేటటువంటి విషయాన్ని నిరూపించినటువంటి దేశం మన దేశం. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్. దేశం చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఏమైపోతుందో తెలియనటువంటి తరుణంలో దేశ నాయకత్వంలోకి, ప్రధానమంత్రి పదవిలోకి వచ్చినటువంటి మహానుభావుడు, దార్శనికుడు, అపరచాణుక్యుడు, దేశానికి దిశానిర్దేశకత్వం చేసి 5 ఏళ్లలో దేశం యొక్క ముఖ చిత్రం మొత్తాన్ని మార్చి భారతదేశం అంటే ఇది అని చూపించాడు ప్రపంచ దేశాలు మొత్తానికి. పాములపర్తి వెంకట నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు మన తెలుగువాడు. అటువంటి మహానుభావుణ్ణి చూసాం. ఒక పండితుడు, ఒక రాజనీతిజ్ఞుడు ప్రధానమంత్రి అయితే శత్రు దేశాలకు ఒక హెచ్చరిక జారీ చేయాలంటే పోఖ్రాన్లో ఒక్క మిసైల్ టెస్ట్ చేస్తే చాలు, ఇతర దేశాలన్నీ కూడా నోరు ఎత్తకుండా ఏమాత్రము నోరెళ్లబెట్టుకు చూస్తాయి, ఎవ్వరూ కూడా ఇటువైపు తిరిగి చూసేటటువంటి ధైర్యం కూడా చేయరని చెప్పి నిరూపించినటువంటి వాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆర్థిక రంగ నిపుణుడైనా సరే కొన్ని చట్టాల్లో ఇమిడిపోయి ఆయన అలా ఉన్నాడేమో కానీ మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి తెలివి చాలా మందికి లేదు ఈనాటి రోజున. ఒక సామాన్య అట్టడుగు కుటుంబీకుడు, శ్రామికుడు ప్రధానమంత్రి అయితే దేశం ఎంత పురోభివృద్ధి చెందుతుంది. ఇతర దేశాలు ఆ మనిషి యొక్క మాటని ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవడానికి ఈనాటి రోజున తహతహలాడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేశాల నేతలు ఆయన యొక్క కరచాలనానికి లైన్లో నించుంటున్నారు. అటువంటి మహానుభావుడు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. రాజకీయ పరంగా కూడా చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే అతిశయంగా చెప్పడం కాదు, 1980వ దశకంలో పుట్టినటువంటి మా వంటి తరం వాళ్ళకి, ఇక్కడ కొంతమంది ఉన్నారు అటువంటి తరం వాళ్ళకి, ఈ మార్పు అనేది సుస్పష్టంగా కనిపించినటువంటి తరం మాది. ఎందుకంటే మాకు ఒక దస్త్రాన్ని, ఒక పేపర్ని టైపు కొట్టి ఫైల్లో పెట్టి 4 డిపార్ట్మెంట్లు తిప్పి మంజూరు చేసినటువంటి కాలము మాకు తెలుసు. అలాగే ప్రింట్అవుట్స్ తీసి, కంప్యూటర్ ప్రింట్అవుట్స్ తీసి సాంకేతికంగా కాస్త ఒక మెట్టు ఎదిగి అటువంటి కాలాన్ని చూసాము. ఇప్పుడు అసలు పేపరే బయటికి రాదు, అంతా ఆన్లైనే సమస్తము. ఒక ల్యాండ్లైన్ ఫోన్ స్ప్రింగులుగా ఉంటుంది. అటువంటి ల్యాండ్లైన్ ఫోను చూసాం. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు చరవాణిలోనే సమస్తం జరుగుతుంది, రికార్డింగ్తో సహా అంతా చరవాణిలోనే జరుగుతుంది. అటువంటి రోజులు చూస్తున్నాం. ఎందుకంటే ఒక తరం యొక్క గౌరవప్రదమైనటువంటి ముగింపుకి, మరొక తరానికి, మరొక సాంకేతికతకి శుభ పరిణామంగా సంభవించినటువంటి ఈ నాందికి సాక్షులం మేము. అన్నీ చూసాం. టీవీ యాంటీనాని అలా తిప్పుకున్నటువంటి రోజుల దగ్గర నుంచి ఈనాటి రోజున ఇలా నొక్కితే టీవీ ఆన్ అయ్యే రోజు వరకు వచ్చాం. అసలు టీవీ నొక్కాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుందేమో పోను రోజుల్లో. అటువంటి పురోభివృద్ధిలోకి వెళ్తున్నటువంటి ఈ శుభ తరుణంలో మనం దేశము పట్ల, ధర్మము పట్ల ఎంతో కృతజ్ఞతాబద్ధులమై ఉండాలి. ముఖ్యంగా అది కాకుండా మనకి సామాజికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈనాటి రోజున కృతజ్ఞత తెలుపుకోవలసినటువంటి అవసరం మనకి ఎంతో ఉంది. ముఖ్యంగా ఈనాడు ఈ త్రివర్ణ పతాక నీడలో ధైర్యంగా మనందరము బ్రతకగలుగుతున్నాము, గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోగలుగుతున్నాము అంటే ఒక సైనికుడు,
ఇంట్లో చెప్పి వెళ్ళేటప్పుడు అమ్మా వెళ్ళొస్తాను అని చెప్పినటువంటి సైనికుడు 2 కాళ్లతో నడిచొస్తున్నాడో, నలుగురు మోసుకొస్తే ఆ త్రివర్ణ పతాక మీద కప్పబడి ఒక పేటికలో తీసుకువస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో మనల్నందరినీ కనురెప్ప వేయకుండా మన దేశం యొక్క సరిహద్దుల్లో నిఠారుగా నిల్చుని కాపాడుతున్నటువంటి సైనికుడు, ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, చలికి వణుకుతూ, సియాచిన్లో పరిస్థితులు చూడండి ఎలా ఉంటాయో, అటువంటి సైనికుడు. ఎందరో త్యాగం, తల్లుల త్యాగం, పిల్లల త్యాగం, జీవిత భాగస్వాముల త్యాగం, వారందరి త్యాగము కూడా అసలు ఈనాటి రోజున దేశం ఈ మాత్రం సుభిక్షంగా ఉండడానికి కారణం. కాలికి చెప్పులు లేకుండా బురదలోకి దిగి నారు వేసి కోత కోసి ధాన్యాన్ని కొట్టి పండిస్తున్నటువంటి రైతన్న, కృషివలుడు. పట్టెడన్నం మన నోటికి దగ్గరికి రావాలి అంటే అక్కడ ఒక ఆయన ఉండిపోయాడు మారుమూల పల్లెటూళ్ళలో, బురదలో నించుని దేశంలో ఏం జరుగుతోందో ఆయనకు తెలియదు. ఆయన కేవలం ఒకటే నమ్ముకున్నాడు, పంట పండించాలి, జనానికి అందించాలి అని చెప్పి. ఆయనకి లాభం వస్తోందా, నష్టపోతున్నాడా, గిట్టుబాటు అవుతోందా, ఇన్ని ఆలోచించడం లేదు వ్యవసాయదారుడు అనేవాడు. అలాగే తను నమ్ముకున్నటువంటి సాంకేతికమైనటువంటి వైద్య వృత్తిని ప్రజల క్షేమం కోసమే నిజంగా ఒక 2 ఏళ్ల బట్టి చూస్తున్నామండి వైద్యులు అనేటటువంటి వారిని. వారు చేస్తున్నటువంటి త్యాగం కానివ్వండి, వారు ఈ దేశం కోసం ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి తీరు కానివ్వండి, మామూలు విషయం కాదది. కరోనా మహమ్మారి సందర్భంలో వైద్యులు చేసినటువంటి త్యాగము, వైద్యులు అందించినటువంటి సేవ అంతకు మించి ఏమీ చేయలేము, అది కూడా సరిపోదు. అలాగే మన శుభ్రతని, మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కర్మాచార్ అని చెప్పి అంటాం. కేవలం నగర శుభ్రత, పరిసరాల శుభ్రతని కాపాడడం కోసం తెల్లవారుజామున పట్టెడు తింటున్నారో లేదో 2ంటికి ఉడుస్తారు. హైదరాబాద్లో మాకు తెలుసు, 2ంటికి ఉడుస్తారు రోడ్లు. 2ంటికి, తెల్లవారుజామున 2ంటికి. చలైనా, ఎండైనా, వర్షమైనా, ఏదైనా సరే చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ రంగాలు అన్నీ కూడా విఫలమైపోవట్లేదు, చేస్తున్నారు. కానీ చేసేది ఇంకా ఉధృతంగా జరగాలి అనేటటువంటి ఉద్దేశం ఉంది మాకు. అటువంటి శ్రామికులు, మున్సిపల్ కార్మికులు, అలాగే ఊళ్ళో ఏదైనా సరే, పండగైనా, పబ్బమైనా, మంచైనా, చెడైనా, ఏదైనా సరే, ఆ మనిషి వచ్చి 4 రోడ్ల కూడలిలో నించుని నియంత్రించి, అవసరమైతే ఒక తండ్రి స్థానంలో నించుని ఒక దెబ్బ కొట్టి క్రమశిక్షణలో ఉంచడానికి ఏమాత్రము కూడా వెనకాడినటువంటి రక్షక భటుడు పోలీస్. తిన్నాడో తినలేదు, పండగ రోజు ఇంట్లో కనీసం అంత ఎంగిలి పడ్డాడో లేదో, మనం బాగుండాలని, మనకి కష్టం కలగకూడదని నీవు మదమెక్కి మధ్యసేవన చేసి బండి నడుపుకుంటూ వెళ్తే అర్ధరాత్రి పూట ఎక్కడ పడిపోతావో, ప్రాణాలకి ఎక్కడ హానికి జరుగుతుందో అనేటటువంటి స్పృహతో ఆ టెస్ట్ చేసి, వద్దు నీవు ఇప్పుడు వాహనం నడపవద్దు అని చెప్పి పక్కకి నించో పెడతాడు. అంటే అతనికి ఏమన్నా శత్రువా? నువ్వేమన్నా కాదు, నీవు బాగుండాలని చెప్పి చేస్తున్నాడు. నీ ప్రాణం నిలవాలని చెప్పి చేస్తున్నాడు. ఎందుకు? ఆ మత్తులో నువ్వేమైపోతావో నీకే తెలీదు. ఎక్కడ ఏం జరిగినా సరే లాఠీ చార్జ్ చేసేసారు పోలీసులు అంటావు. ఏం మా లాఠీ చార్జ్ చేయడం? నువ్వు నియంత్రణ లేకుండా ప్రవర్తించి పోలీసు లాఠీ చార్జ్ చేశాడంటాడేంటి? అతను మాత్రం మనిషి కాదా?
ఎందుకంటే 1990 అలాగే 1991 రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు, 92 రామజన్మభూమి అల్లర్లప్పుడు, పాత నగరం పాత బస్తీ అల్లర్లప్పుడు, ఆ తరువాత ఈ మధ్య కాలంలో కరోనా విలయ సమయంలో పోలీసులు పహారా కాయడం, పోలీసులు రోడ్ల మీద పహారా కాయడం, ఇటువంటివి దృష్టిలో చూసినటువంటి వాళ్ళం మేము. ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఒకానొక సందర్భంలో అలా కాపలా నిలిచినటువంటి పోలీసులకి పట్టెడన్నం పెట్టినటువంటి కుటుంబం మాది. మేమేదో గొప్ప చేశామని చెప్పట్లేదు, కానీ పాపం వారి కష్టం తెలుసు, మాకు కష్టాన్ని చూస్తున్నాము. వారి పట్ల కృతజ్ఞతాబద్ధంగా ఉండాలి, పరమ కృతజ్ఞతతో ఉండాలి. యూ మస్ట్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఎప్పుడూ కూడా కృతజ్ఞతతోనే ఉండాలి అటువంటి వారందరి పట్ల. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదో అవినీతి జరుగుతోందంటే నువ్వు అవినీతికి ప్రేరేపిస్తే జరుగుతుంది. నేను ఇవ్వను అని చెప్పి మొండికేసి కూర్చో, చెయ్యక చస్తాడా? చేయించే పద్ధతిలో నువ్వు చేయించుకోవాలి. అలాగే నాయకులను ఎన్నుకునేటప్పుడు కూడా పరమ నిస్వార్థంగా నైతికతని పాటించి వేసేటటువంటి పవిత్రమైన ఓటుని చాలా ఇది నేను వేసే ఓటు దేశం యొక్క అభివృద్ధి కోసం వేస్తున్నాను, అంతేకాని నాకు 500 రూపాయలు నోట్ ఇచ్చాడు కాబట్టి నేను వాడికి ఓటు వేయడం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటినీ కూడా ఎప్పుడూ దృష్టిలో ఉంచుకుని మనం ఎప్పటికీ కూడా భారతదేశ పౌరులము అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ పిన్ చేసుకుంటున్నాం చూడండి. ఇక్కడ పిన్ చేసుకోవడం కాదండి, ఇక్కడ పిన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చర్మాన్ని సరిపోతుంది. అలా ఉంటేనే ఈ పతాక నీడన భద్రంగా బతకగలం. దేని మీద అత్యుత్సాహం చూపించవద్దు, అతిపోకడలకు పోవద్దు. ఎలా ఉంటే అలా ఉందాం, ధర్మాన్ని పాటిద్దాం, వర్ణాశ్రమ ధర్మాలను పాటిద్దాం, దేశము పట్ల ధర్మము పట్ల కృతజ్ఞతాబద్ధులమై ఉంటాం. ఆఖరిగా నా ప్రియతమ నేత దేశం గురించి చెప్పినటువంటి 4 మాటలు చెప్పి ముగించుకుందాం. 4 మాటలు చెప్పి ముగించుకుందాం ఈనాటి సెషన్ని. మహాపండితుడు, అపర రాజనీతి కోవిదుడు, దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి 4 మాటలు చెప్తాను, వినండి అందరూ. దీని భావం కూడా చెప్తాను. भारत एक जमीन का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है। ये वंदन का धरती है, ये अभिनंदन का धरती है, ये अर्पण का भूमि है और तर्पण का भूमि है। इसकी नदी नदी हमारे लिए गंगा है और कंकर कंकर हमारे लिए शंकर है। ये हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी ये गंगा के लहरे के ऊपर बहते हुए हमारे हस्तियों के ऊपर कान लगा के सुनिए तो वो भी आवाज करता है भारत माता की जय। ఈ భారతదేశము కేవలము ఒక మట్టి తునక కాదు, ఒక ధర్మస్వరూపమైనటువంటి జాతి. మేము మంచిని చెడుని కూడా ఒకే రకంగా చూసేటటువంటి జాతిలో పుట్టినటువంటి ప్రజలము. ఏ అర్పణ్ ఔర్ తర్పణ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చుక్క నీరు కూడా మనకి గంగా, దేవగంగతో సమానం. ప్రతి రాయి మనకి ఒక సాలగ్రామ శిలాస్వరూపమైనటువంటి శివలింగంతో సమానం. మనం ఊపిరి తీసుకుని ఊపిరి వదిలి బ్రతుకుతున్నాము అంటే కేవలము ఈ దేశం కోసమే. పరమేశ్వర ఆదేశం అయిపోయి ఊపిరి ఆగిపోయింది అంటే
ఈ దేహాన్ని కాల్చి ఈ అస్థికలు తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేసిన తరువాత కూడా గంగా నదీ ప్రవాహాలలో ఆ తరంగాలపై తేలియాడుతున్నటువంటి హస్తికల మీద చెవి వినబట్టి చెవి ఇలా ఆరించి విన్నా కూడా ఆ హస్తికలు కూడా నా భారతదేశము వర్ధిల్లాలి, నా భరతమాత సుభిక్షంగా ఉండాలనేటటువంటి కోరికతోనే ఉండాలి తప్ప మరొక అన్య కాంక్ష అనేది ఉండకూడదు. అది మహానుభావుడు నుడివినటువంటి పలుకు. ఆ పలుకే ఈనాడు అందరికీ స్ఫూర్తి. కాబట్టి మనందరము కూడా ఎప్పటికీ దేశం పట్ల, ధర్మం పట్ల కృతజ్ఞతాబద్ధులమై మెలుగుతూ తెల్లవారితే 75వ స్వాతంత్ర సంరంభము, ఈ దేశము పరాయి పాలన, పరాయి పెత్తనం, పాలన అనే మాట కూడా నన్ను పెత్తనం చేశారు. వాడెవడండి మనల్ని పాలించడానికి? పెత్తనం చేశారు. ఆ మత్సని పోగొట్టుకుని ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు. వ్యవస్థీకరణ పరంగా భారతదేశం అంతా ఐక్యంగా ఉండాలని చిన్న చిన్న సంస్థానాలన్నింటినీ కూడా భారతదేశంలో ఐక్యం చేసి ఈనాడు అఖండ భారతావని అనేటటువంటి మాట ప్రపంచ పటంలో భారతదేశం ఒక పరిణామంలో చూడగలుగుతున్నాము, ఇంత వైశాల్యంలో చూడగలుగుతున్నాము అంటే కేవలం అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చాకచక్యము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెల్లవారితే 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుక చేసుకుంటున్నాం. అందరము కూడా పరమ ఉత్సాహంతో జెండా వందనం చేసి మనం గత 3-4 రోజులుగా ఆవిష్కరించినటువంటి జాతీయ జెండా, ఇళ్ల మీద ఆవిష్కరించినటువంటి జాతీయ జెండాని నమస్కరించి, అలాగే రేపు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఆ జెండాని పరమ గౌరవప్రదంగా తీసుకెళ్ళి మడత పెట్టి లోపల భద్రపరచుకోవాలి. ఎక్కడా కూడా అగౌరవప్రదంగా ప్రవర్తించకూడదు ఆ జెండా పట్ల, ఆ త్రివర్ణపు పతాకాల పట్ల. ఈ జాగ్రత్తని అందరము కూడా పాటించాలి. కాబట్టి ఈ వేడుకని మనందరము కూడా ఒక సభ్యత్వాన్ని, సభ్యులుగా, ఈ వేడుకలో సభ్యులుగా మనమందరము కూడా ముందుకు సాగి రేపు కోలాహలమైనటువంటి పండగ చేసుకుని మనందరము ఒకటే, భారతదేశ ప్రజలమందరము ఒకటే అనేటటువంటి మాటని కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తితో వారు అందించినటువంటి స్ఫూర్తి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ప్రదర్శనాపూర్వకమైనటువంటి వేడుక చేయడం అనేది చాలా అవసరం. అనుకోవచ్చు ఎందుకింత పటాటోపము, ఎందుకింత ప్రదర్శన అని చెప్పి. తెలియాలి, భారతదేశం అంటే ఏంటో తెలియాలి అంటే ప్రదర్శన అనేది జరిగి తీరాల్సిందే. కాబట్టి చక్కటి వేడుక చేసుకుని ఆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్తూ అందరము కూడా ఆనందించాలనేటటువంటి కోరికతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అనాథः సదనాः సంతు జీవంతు శరదాం శతం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. దేశోయం క్షోభరహితో, అదే మన నినాదం. కాబట్టి స్వస్తి.